హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే బయట అంతా కూడా చెత్తను చేసుకుని ముగ్గులు అయితే పెట్టేసేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే మంగళవారం కదా, మంచిగా కలువ పూల్లా వేసేసి అయితే ముగ్గు పెట్టానండి. ఇంకా ముగ్గు పెట్టేసేసి అయితే లోపలికి వచ్చాక ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేశానండి. ఉప్మా చేసేసి ఇంకా ఆయనకి కూడా టీ పెట్టేసి అయితే ఇచ్చేసాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. ఇంక నేనైతే లోపలంతా కూడా మాప్ పెట్టేసేసుకున్నానండి. మాప్ పెట్టేసి ఇంకా స్టవ్ గట్టంతా కూడా నీట్గా తడి క్లాత్తో అయితే తుడుచుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను. అంటే పసుపు అంటే గంధం పూసేసి అయితే బొట్టు పెట్టుకున్నానండి. ఇంకా మంచిగా గ్యాస్ స్టవ్కి గంధం పెట్టేసేసి బొట్టు పెట్టామంటే ఇంకా దేవుడి పటాలు కూడా నీట్గా క్లీన్ చేసేసాము. ఇంకా మండే రోజే మొత్తం ఇల్లంతా కూడా నీట్గా అయితే కడిగేసామండి. ఎందుకంటే రేపు బుధవారం మేమైతే వాడపల్లి వెళ్తున్నాం అనమాట. ఇంకా అందుకని ముందు రోజు ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నామండి. ఇంకా ఈ రోజైతే మంగళవారం చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే నిన్నటి రోజు ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాక నేనైతే స్నానం చేసేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. మంచిగా చామంతి పూలు అయితే తెప్పించాను. ఎంత నిండుగా ఉన్నారో చూడండి. దేవుడు మనశ్శాంతిగా ఉందనమాట. దేవుడు సామానం కూడా నీట్గా కడిగేసేసి పూజ అయితే చేసుకున్నారండి. ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇంకా ఇల్లంతా కూడా మాప్ పెట్టానండి. ముందు రోజు కడిగినా సరే నేను ఇంకా తెల్లవారైతే మళ్ళీ మాప్ పెట్టేసేసి ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ముగ్గులు మామూలుగా ముందు రోజు పెట్టానంటే ఇంకా మా బన్నీగాడు ఉంచడనమాట, చెరిపేస్తాడు. అందుకని తర్వాత పూజ చేసుకునేటప్పుడైతే ఒక్క అరగంట ముందు మొత్తం కూడా తడి క్లాత్తో తుడిచేసుకొని అప్పుడైతే పూజ చేసుకుంటానండి, ముగ్గు పెట్టేసేసుకొని. ఇంకా బాగా ఎండగా ఉండి చిరాగ్గా ఉందండి. అందుకని నేను శారీ అయితే మార్చేసాను. ఇంకా తర్వాత అయితే లంచ్లోకి వచ్చేసరికి పప్పు మామిడికాయ చేస్తున్నానండి. చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే అమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా అక్కడైతే వాళ్ళ చెట్టి మామిడికాయలు కోసుకొచ్చారండి, పునాసకాయలు. మంచిగా చాలా బాగున్నాయి అనమాట. కాయలు చూడంగానే నాకైతే పప్పు చేసుకోవాలనిపించింది. ఇంకా పప్పు అయితే చేస్తున్నానండి. ఇంకా పప్పు చేసేసి దాంట్లోకి కాంబినేషన్గా అయితే బెండకాయ ఫ్రై చేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. ఇంకా పప్పులో వేయంగా చిన్న ముక్క అయితే తీసుకున్నానండి, మామిడికాయ ముక్క. తినాలనిపించింది అనమాట, మంచి స్మెల్ అయితే వస్తుంది. అందుకే తిందామని అయితే తీసుకొని తింటున్నానండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట, ప్లేట్లో పెట్టేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపైతే మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి వచ్చిందండి. ఇంకా తనతో మాట్లాడుకుంటూ అలా కూర్చున్నాను అనమాట. ఇంకా ప్లేట్ అయితే అలా ఉండిపోయింది. సరేలే ఇంకా పప్పు పెట్టేసే స్టవ్ మీద కొంచెం రైస్ కూడా కడిగేసేసి పెట్టేసి తర్వాత తిందాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టాను అనమాట. ఇంకా ఏదైనా పని చేసామంటే ఇంకా అప్పుడు ఇంకా తినడానికి ఏది గుర్తురాదు కదండి.
ఎండ బాగా ఉండి వాటర్ అస్తమానం అవుతున్నాయి. ఇంక అందుకని ఫ్రిడ్జ్‌లో 2 వాటర్ బాటిల్స్ అయితే పెట్టాను. ఇంకా బెండకాయలైతే మా వారు కట్ చేస్తున్నారండి. ఆయనైతే నైస్‌గా కట్ చేస్తారనమాట. ఇంకా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి బెండకాయల డ్యూటీ అయితే ఆయనకి ఇచ్చేసాను. నాకైతే బెండకాయలు కట్ చేయాలన్నా, చిక్కుడుకాయలు కట్ చేయాలన్నా, గోరుచిక్కుడుకాయలు కట్ చేయాలన్నా చాలా చిరాకండి. ఇంకా ఆయనకైతే చెప్పేస్తాననమాట. గోరుచిక్కుడుకాయలు కూడా నైస్‌గా మంచిగా కట్ చేస్తారండి కత్తెర పెట్టేసి. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని చెప్పేసి అయితే బట్టలు వేద్దామని మోటార్ వేయడానికి అయితే వచ్చానండి. ఇంకా మాకైతే మార్నింగే వస్తాయన్నమాట వాటరు. మార్నింగ్ అంటే 11:30 ఆ టైం నుంచి అయితే వస్తాయండి. ఇంకా మోటార్ వేసుకుంటే బట్టలు వేయొచ్చానని చెప్పేసి అయితే వేద్దామని వచ్చాను. నేను గులాబీ మొక్క పువ్వు పూచిందని చూపించాను కదండి, అదైతే ఉన్నట్టుండి సడన్గా ఎండిపోయిందనమాట. ఏమైందో తెలియదండి, సడన్గా ఎండిపోయింది. ఇంకా ఈసారి వాడపల్లి వెళ్ళినప్పుడైతే, అంటే రేపు వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడైతే నేను మొక్కలు తెచ్చుకుంటాను, పువ్వుల మొక్కలు. ఇంకా ఈ లోపైతే అన్నం అయితే ఉడుకుతుందండి. అన్నం అయితే ఉడికిందా లేదా అని చూస్తున్నాను. పొంగుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే ఉడకాలండి. ఉడికేస్తే వాట్ చేస్తాను. ఇంక ఈ లోపైతే ఫ్రైకి వేసేస్తున్నానండి. ఫ్రై కూడా ఒక పక్క వేగుతూ ఉంటుంది కదా. ఇంకా ఫ్రైలోనైతే నేను మొత్తం అన్ని పోపులన్నీ వేసేసి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి అయితే మూత పెట్టేస్తానండి. మంచిగా పొడి పొడిలాడుతూ బాగా వేగుతుందనమాట. మనం వేగాక లాస్ట్లో ఉప్పు కారం వేయాలి అని అంటే ముద్దగా ఉంటుందండి. ఫస్టే అన్నీ వేసేసుకొని తర్వాత మూత పెట్టుకుంటే మంచిగా వేగుతుంది. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. పప్పు కూడా ఇంకా నేను అన్నం వార్చేసాక ఇంక పప్పు కూడా తాలింపు వేసేస్తాను. ఇంకా పప్పులో కరెక్ట్గా సరిపడగా అయితే సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసేసి పోపు పెట్టుకుంటాను. పప్పులోకి నేను పచ్చిమిరపకాయలు కట్ చేయకోకుండా వేసానండి. ఒక్కసారి అలా మెదుపుకుంటే సరిపోతుందనమాట. ఆల్రెడీ పప్పు మెత్తగానే ఉడికిపోయింది, కొంచెం మెదుపుకుంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడైతే పప్పులోకి తాలింపు వేసేసుకుంటాను.
ఇంకా పప్పులోకి తాలింపు ఆయిలు, నెయ్యి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా మంచిగా నేనైతే పప్పు తాలింపు వేసేస్తున్నాను. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.